హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఖమ్మం పిల్ల. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఓకే అండి, సంక్రాంతి పిండి వంటలుగా రెసిపీ వచ్చేసి గవ్వలు చేశాను. గవ్వల రెసిపీ చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూసేయండి. ముందుగా గోధుమ పిండి 4 కప్స్ తీసుకున్నానండి. అందులో సరిపడంత చిటికెడు సాల్ట్ వేయండి, సరిపడా వేయకూడదు. అందులో కొద్దిగా పావు కప్పు బొంబాయి రవ్వ వేయండి, క్రిస్పీనెస్ కోసం టేస్ట్ ఉంటుంది. తర్వాత నెయ్యి అండి, పావు కప్పు అయినా సరిపోతుంది, లేదు సరిపడంతా వేసుకోవాలి అనుకున్నా వేసుకోండి, బాగుంటుంది. నేనైతే 5 స్పూన్స్ నెయ్యి వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్. అలా పక్కన పెట్టుకున్న పిండిని తీసేసుకొని చిన్న చిన్న మనం గులాబ్ జామ్కి చేసుకోవడానికంటే చిన్న సైజు గోలీ సైజ్ అంతా అలా తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ఉండలన్నీ. ఆ ఉండలన్నీ కూడా నేను చూపిస్తున్న చెక్క ఉంది చూసారా, దాన్ని గవ్వల చెక్క అంటారు. ఆ చెక్క మీద అలా ప్రెస్ చేసి ఇలా తీస్తే అది గవ్వ షేప్లో వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం అప్పటికప్పుడు అనుకొని కూడా చేసుకునే రెసిపీ అన్నమాట ఇది. మా పాప చేయమందని చేశాను నేను. అలా ప్రెస్సింగ్ చేసి అన్నీ ఒకసారి చేసి పక్కన పెట్టేసుకొని మనం సరిపడంత ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ కూడా మనం ఎలా అంటే అండి, చూసారా నేను వేయగానే కూడా ఎమ్మటే పొంగు వచ్చేసి పైకి రాలేదు. అలా రాకూడదు, ఎందుకంటే పెద్ద మంట చేస్తే పైపైన మాడిపోయి బయటకు వస్తాయండి, టేస్ట్ ఉండదు. మనం సిమ్లోనే పెట్టేసుకొని ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకొని ఇలా పైకి లేస్తాయండి. బాగా కొద్దిగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఒక 2 కప్స్ షుగర్ తీసుకొని అందులో పావంతా వాటర్ పోసేసుకొని పాకం వచ్చేలాగా పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ గవ్వలు రెడీ అయిపోతాయి. ఇవి పక్కన పెట్టేసుకొని పెట్టాలండి. తర్వాత షుగర్ వచ్చేసి మనకు పానకం అంటే కరిగిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి తీగ పాకం అని అంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది. పెద్ద పాకం అవసరం లేదండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా మనకి వేళ్ళకి 2 వేళ్ళకి అలా అతుక్కుంటే సరిపోతుంది. మరీ ఓరుగైనా కూడా మనకి అది పాకం తయారైపోతుందండి. తర్వాత మనకు గవ్వలు రెడీ అయిపోయిన ప్లేట్ ఉంటుంది కదా, అందులోనే ఈ షుగర్ సిరప్ వేసేసుకొని తిప్పేసుకోవాలండి. ఫస్ట్ వాటర్ అనిపిస్తుంది మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. అది తిప్పేసుకున్న తర్వాత గట్టి పడిపోతుంది అనమాట షుగరు. అలా వేసుకొని, అంటే షుగర్ సిరప్ వేడి మీదే వేసేయాలండి. వేసేసి తిప్పుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసామంటే ఆ షుగర్ సిరప్ అన్ని గవ్వలకు పట్టేస్తుందండి. ఇక చూసారు కదా ఇక్కడ ఎలా ఉన్నాయో, అలా ఉంటాయన్నమాట గవ్వలు. చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే మెథడ్ అండి ఇది. చాలా బాగుంటుంది. బెల్లంతో కూడా బాగుంటాయి. మా పాప షుగర్తో అడిగింది, అందుకనే షుగర్తో చేశాను. మీకు నెక్స్ట్ టైం బెల్లంతో కూడా ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. బెల్లంతో కూడా సేమ్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.